హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఈరోజు నేను పిట్టు తయారు చేస్తున్నానండి. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ముఖ్యంగా ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు పిట్టు తయారు చేసి పెడతారు కదా. ఆడపిల్లలనే కదండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా తినొచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలకి బలం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో మెచ్యూర్ అయినప్పుడు పెడితే వాళ్ళు సరిగా తినరండి. వాళ్ళకి ముందు నుంచి అలవాటు చేయాలని అనుకున్నాను. అందుకే అప్పుడప్పుడు పిట్టు చేసి పెడతాను. నేను పిట్టు చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం అండి, వాళ్ళు తినడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి అలవాటు లేని ఫుడ్ కదండి, వాళ్ళు నచ్చలేదు, తినడానికి చాలా బాధపడ్డారు, అస్సలు ఇష్టపడలేదు. సో నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళ కోసం అప్పుడప్పుడు ఇలా పిట్టు చేసి పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. అలా అప్పుడప్పుడు పిట్టు చేసి పెడతాను. ఆ టైంలో మాకు ఇక బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదండి, ఉదయం టిఫిన్ ఏమి ఉండదు. కేవలం పిట్టు చేసుకుని మొత్తం ఫ్యామిలీ మొత్తం పిట్టే తింటాము. సో పిట్టుని తయారు చేయడం అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియకపోతే వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ముందు నుంచి అలవాటు చేయడం మాత్రం మంచిదే అని నా ఉద్దేశం అండి. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు పిట్టు తయారు చేయడానికి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలండి. 1 కప్పు బియ్యం రవ్వ తీసుకుంటే 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. లైట్గా చక్కగా ఉడుకుతుందండి రవ్వ. మనం తీసుకునేది బియ్యం రవ్వ అండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా మనం ఆడించుకున్నా బాగానే ఉంటుంది. 2 కప్పుల నీళ్లు పోసి దాంట్లో చిటికెడు ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి ఉడికించుకోవాలి. బియ్యం రవ్వని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. రవ్వ సరిగా ఉడకపోతే ఇంకా తర్వాత బెల్లం కలిపినప్పుడు ఇంకా ఉడకదండి. ఇప్పుడే బాగా మెత్తగా ఉడికించుకోవాలి రవ్వని. చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిందో. రవ్వ అనేది పలుకులేదు, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. నేను తీసుకున్న బెల్లం చెరుకు బెల్లం అండి. మనకి మార్కెట్లో పంచదార బెల్లం అని అమ్ముతారు. మనం చెరుకు బెల్లం తీసుకోవాలి. పాత బెల్లం కానీ చెరుకు బెల్లం తీసుకుంటే కానీ మంచిది. 1 కప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. రవ్వ బెల్లం మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పెట్టిన ఆవిరి మీద ఉడికించాలండి. సో దానికోసం స్టవ్ మీద వెడల్పాటి గిన్నె కానీ లేదా ఇడ్లీ గిన్నె కానీ పెట్టి కొద్దిగా నీళ్లు పోయాలి. ఇప్పుడు దీంట్లో ఎలాంటి చెక్కని పెట్టి దానిపై ఇడ్లీ ప్లేట్ పెట్టి పిట్టును వేసి మూత పెట్టి 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. బెల్లం కూడా మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదా. పిట్టు అయితే రెడీ అయిపోయిందండి. పిట్టును తినే ముందు 3-4 స్పూన్ల పప్పు నూనె, అదేనండి నువ్వుల నూనె వేసి బాగా కలిపి తినాలి. ఇలా తింటేనే ఆరోగ్యానికి మంచిది. ఎముకలు బలంగా ఉంటాయి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు రావని పెద్దలు చెప్తారు. సో దానికోసం నేను అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.